జై శ్రీమన్నారాయణ. ఈరోజు విష్ణు సహస్రనామంలో 4వ శ్లోకం తెలుసుకుంటున్నాం. సర్వశర్వ శివ స్థానుర్భూతాది దిర్వ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఈ శ్లోకం అర్థం: మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఒకరోజు సంతోషం, మరొక రోజు బాధ. ఒకసారి విజయం, మరోసారి అపజయం. కానీ ఈ శ్లోకం మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారినా మనలోని దైవ విశ్వాసం మాత్రం స్థిరంగా ఉండాలి. అందుకే భగవంతుడిని మొదటగా సర్వ అని పిలుస్తారు. సర్వ అంటే సర్వము ఆయనే అని. మనకు కనిపించే ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రకృతిలో ఉన్న శక్తిలో పరమాత్మ తత్వం ఉంది. తర్వాత శర్వ, మనలోని చెడు లక్షణాలను తొలగించేవాడు అని అర్థం. కోపం, అహంకారం, అసూయ, ద్వేషం ఇవే మన నిజమైన శత్రువులు. వాటిని జయించడానికి బయట ఎవరిని ఓడించాల్సిన అవసరం లేదు. మనలోని చెడును మనమే జయించాలి. అందుకే ఆయన శివ అని పిలుస్తారు. అంటే శుభాన్ని ప్రసాదించేవాడు అని. మనకు కావలసిన ప్రతీదీ ఇవ్వడం మాత్రమే దైవకృప కాదు. కొన్నిసార్లు మనం కోరుకునేది రాకపోవడం కూడా దైవకృపే కావచ్చు. ఎందుకంటే మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో మనకంటే ఆ పరమాత్మకే బాగా తెలుసు. స్థాను అంటే స్థిరంగా ఉండేవాడు. ఇది మనకు గొప్ప జీవిత పాఠం. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండటం సులభం. కానీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మన నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడటం నిజమైన స్థిరత్వం. గాలి ఎంత బలంగా వీచినా పర్వతం తన స్నానాన్ని విడిచిపెట్టదు. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన ధర్మాన్ని, మన మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. మరో పదం భూతాది అంటే సమస్త జీవులకు మూల కారణం. అన్ని జీవులకు పరమాత్ముడే మూలకారకుడు. నిధిరవ్యయ, ఎప్పటికీ తరగని నిధి. ప్రపంచంలోని సంపదలు తగ్గిపోవచ్చు, డబ్బు పోవచ్చు, పదవి పోవచ్చు, మనుషులు కూడా దూరం కావచ్చు. కానీ మనలో ఉన్న జ్ఞానం, భక్తి, ధైర్యం, మంచితనం అనే సంపదలను ఎవరూ దోచుకోలేరు. అందుకే అవే నిజమైన నిధులు. సంభవ భావన భర్త. ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తాడు మరియు సమస్త జీవులను పోషిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. భగవంతుడు మన జీవితంలోని ప్రతి సమస్యను మన బదులు పరిష్కరించాడు. కానీ సమస్యను ఎదుర్కొనే శక్తిని, వివేకాన్ని, ధైర్యాన్ని మనలో కలిగిస్తాడు. చివరగా ప్రభవ ప్రభురీశ్వర. సృష్టికి మూలమైన వాడు, సర్వానికి అధిపతి అయినవాడు, మన జీవితాన్ని కూడా నడిపించే పరమశక్తి. అందుకే ఈ శ్లోకం మనకిచ్చే జీవిత సందేశం. పరిస్థితులు ఎలా మారినా నీ ధర్మాన్ని విడిచిపెట్టకు. బయట ప్రపంచాన్ని మార్చలేకపోయినా నీ మనసును మార్చుకో. దైవంపై విశ్వాసం ఉంచి నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగిపో. అదే భక్తి, అదే స్థిరత్వం, అదే జీవితంలో నిజమైన విజయం. ఓం నమో నారాయణాయ.